ఏమైంది రైజర్సు 300 ఈజీగా కొడతామన్నారు, కనీసం 200 కూడా టచ్ చేయలేకపోయిళ్ళు. పాపం బత్తాయి చూసి మొత్తం బయటికి వెళ్ళినట్టున్నది. లేకపోతే లాస్ట్ సీజన్ మేము కొట్టిన 160 రన్లని 10 ఓవర్లలో చేజ్ చేస్తారా? ఇప్పుడు మీరు కొట్టిన 190 రన్స్ని జస్ట్ 16 ఓవర్లలో చేజ్ చేసినాం. మీ బత్తాయి చూసి మీకే టేస్ట్ చూపించినాం. వాట్ ద హెల్ ఇస్ దిస్ అభిషేక్ తమ్ముడు? మన హెడ్ గంత మంచి బ్యాటింగ్ చేస్తా నువ్వు తొందరగా అవుట్ అయినావు. మనం ఎప్పుడు కొట్టే స్కోర్ ఏంది, ఈ మ్యాచ్లో కొట్టిన స్కోర్ ఏంది? కమిన్స్ అన్న ఎప్పుడు 250 270 కొడితేనే మ్యాచ్ గెలుస్తామంటే ఇక మన బౌలర్లు మ్యాచ్ గెలిపించేది ఎప్పుడు? ఫస్ట్ మ్యాచ్లో 280 రన్స్ మనం కొడితే రాజస్థాన్ రాయల్స్ 240 దాకా వచ్చింది. ఈ మ్యాచ్లో మనం 190 కొడితే వాళ్ళు 16 ఓవర్లలోనే చేజ్ చేసిళ్ళు. అసలు మన బౌలింగ్లో బత్తాయి చూసి ఉందా లేదా? కమిన్స్ బ్రో, అభిషేక్ తమ్ముడు చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉన్నది. మనం టోర్నమెంట్ గెలవాలంటే ఉట్టి బ్యాటింగే మంచిగా ఉంటే సరిపోదు, బౌలింగ్ కూడా మీరు మంచిగా వేయాలి. చూసిన ఆవేశామి వీళ్ళు ఏమంటాలో, మనం బౌలింగ్ చక్కగా ఎత్తలేమాట, అందుకే మ్యాచ్లు ఓడిపోతానమాట. అన్ని బ్యాటింగ్ పిచ్చులు తయారు చేసి బౌలింగ్ మంచిగా వేయమంటే ఎడికెళ్ళెత్తాం. వేయాలి. మా లాట్ వేయలేదా? ఆక్షన్లో అన్సోల్డ్ అయిన ప్లేయర్ని ఇంజుడ్ ప్లేయర్కి రిప్లేస్మెంట్గా పట్టుకొస్తే ఇప్పుడు ఏకంగా పర్పుల్ క్యాపే పెట్టుకున్నాడు. అట్లుంటుంది మా లాట్ అన్నతోని. లేకపోతే ఏంది తమ్ముడు, 15 కోట్లు 10 కోట్లకు కొనుక్కునే నన్ను ఆక్షన్లో అన్సోల్డ్ చేస్తారా? ఈ సీజన్ పర్పుల్ క్యాప్ గేల్చుడే, టీమిండియాలకి కంబ్యాక్ ఇచ్చుడే, సినిమా వేరే ఉంటుంది. అది హైయెస్ట్ రన్ గెట్టర్ కూడా మా టీంలోనే ఉన్నాడు, నికోలస్ పురాను. పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్, ఐపీఎల్ ట్రోఫీ అన్ని మాయే. కాదువే పంతు, పని మొత్తం నికోలస్ పురాను, మిచెల్ మార్షో, శార్దుల్ ఠాకూర్ చేస్తా అంటే నువ్వేదో మ్యాచ్ గెలిపించినట్టు మాట్లాడతావేంది? క్రికెట్లో పని ఎవరు చేసినా కానీ కెప్టెన్సీ చేసేటోళ్ళకే ఫలితం దక్కుతుంది. కమిన్స్ అనవసరంగా రన్ అవుట్ అయినవే. బాల్ బౌలర్ చేయలేకపోయి వికెట్లకు తాకుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అప్పుడే సిక్స్లు కొట్టుడు స్టార్ట్ చేస్తానా. నేను ఉండేది ఉంటే స్కోర్ని ఖచ్చితంగా 220 దాటిస్తుండే. ఎంతైనా ఈ మ్యాచ్లో లక్కు మనకు సహకరించలేదువే. కరెక్ట్ క్లాసను. నేనైతే వచ్చుడితోనే ఫస్ట్ 3 బాళ్ళకు 3 సిక్స్లు చంపిన. 4వ బాల్ కూడా ఈజీగా 4 పోవాలి, కానీ క్యాచ్ అవుట్ అయినా. ఏం చేద్దాం, ఈ మ్యాచ్లో లక్కు మన సైడ్ లేదు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి పంతు బ్రో. మా మీద టాస్ గెలిచి మాకే బ్యాటింగ్ ఫస్ట్ ఇచ్చినావంటే నీ దగ్గర గట్స్ ఉన్నాయి. ఎనీవే, లీగ్ స్టేజ్లో లాస్ట్ మ్యాచ్ మళ్ళీ మన ఇద్దరి మధ్యలోనే పడ్డది. అప్పుడైనా ఆ మిస్టేక్ రిపీట్ చేయకు. కిషన్ బ్రో, మీ హోమ్ గ్రౌండ్కి వచ్చి మీ మీదనే టాస్ గెలిచి మీకే బ్యాటింగ్ ఫస్ట్ ఇచ్చిన. అసొంటిది మీరు మా హోమ్ గ్రౌండ్కి వచ్చినాక నేను భయపడతానా? ఈ మ్యాచ్లో విసికినట్టే అప్పుడు కూడా విసుకుతాం. ఈ లోపే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కావడానికి ట్రై చేసుకోవాలి. వాస్తవం చెప్పాలంటే గా మిచెల్ మార్ష్, నికోలస్ పురాను మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నోళ్ళే, అందుకే వాళ్ళు కూడా మా లెక్కనే ఆడతారు. ఎనీవే, నెక్స్ట్ మ్యాచ్లో ఆల్ ద బెస్ట్. చూసినావా కమిన్స్ అన్న, గా అబ్దుల్ సమాద్ మన టీంలోకి వెళ్ళి వాళ్ళ టీంలోకి పోయిండో లేదో 8 బాళ్ళల్లో 22 రన్స్ చంపిండు, 2 4లు 2 6లు. మన దగ్గర ఉన్నప్పుడు ఏమైందిగా ఫైరు? ఇక ఓనితి అభిషేకు, వాళ్ళ టీంలో సగం మంది ప్లేయర్లు మనం స్పాన్సర్ చేసిన వాళ్ళే. యాడెన్ మక్రము, నికోలస్ పురాను, మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమాద్ అందరికీ మనం ట్రైనింగ్ ఇచ్చి పంపినాం. అందుకే వాళ్ళు కూడా మన లెక్కనే ఆడతారు. లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ నెక్స్ట్ మ్యాచ్ విత్ డీసీ. మా దగ్గర మీరు స్పాన్సర్ చేసిన ప్లేయర్లు ఎవరు లేరు, కానీ మేము కూడా మీకంటే డేంజర్గానే ఆడతాం. విశాఖపట్నంలో వెయిట్ చేస్తున్నాం కమిన్సు, తొందరగా రా. వట్టిగానే బిసుకుతాం. ఇవాళ మిమ్మల్ని వట్టిగానే బిసుకునే ఎల్ఎస్జీని మేము బిస్కే పంపించినాం. ఐఆమ్ వెయిటింగ్. పురాను బ్రో, మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితోనున్నది? మన ప్రీతక్క టీము పంజాబ్తోని. ఓ అయ్యర్, వెరీ డేంజర్. మొన్న సెంచరీని కూడా లెక్క చేయకుండా మ్యాచ్ గెలిపించిండు. ఎవ్వరు తగ్గట్లేదు. ఇక రిలాక్స్ కావడానికి ఏం లేదు బాయ్స్. నెక్స్ట్ మ్యాచ్ కూడా గిదే రేంజ్లో ఉండాలి. టెన్షన్ పడక తమ్ముడు, నేనున్నా కదా, చూసుకుంటా మొత్తం. సో ఫ్రెండ్స్, ఇది స్పూఫ్ జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. సో ఈ మ్యాచ్కి సంబంధించిన స్పూఫ్ కూడా ఇదే ఛానల్లో అప్లోడ్ అవుతుంది 10 గంటలకి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే లక్నో సూపర్ జైంట్స్ ఎక్సలెంట్గా ఆడిందని చెప్పొచ్చు, బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో కూడా. వాస్తవం చెప్పాలంటే ఈ టీం కూడా చాలా డేంజర్గా అనిపిస్తుంది. ముఖ్యంగా నికోలస్ పురాను వచ్చుడితోనే వారు 1 సైడ్ చేసి పడేసిండు. మిచెల్ మార్ష్, నికోలస్ పురాను ఇదే రేంజ్లో ఆడుకుంటూ పోతే వీళ్ళని అప్పుడు కష్టమే. ఇక ఎస్ఆర్హెచ్ కూడా డీసీ మీద కంబ్యాక్ ఇస్తారు కావచ్చు అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.